కాసేపట్లో ఏపీలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. సెకండరీ విద్యా మండలి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పరీక్షలు ఏప్రిల్ 1 వరకు కొనసాగుతాయి. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా 6,40,000 విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో 6,22,074 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా 18,842 మంది ప్రైవేట్ అభ్యర్థులు ఉన్నారు. పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 3,415 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతి పరీక్షా కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంట్ అధికారులను నియమించారు. మాల్ ప్రాక్టీస్ కు అరికట్టేందుకు భారీ స్థాయిలో ఫ్లయింగ్ స్క్వాడ్లను కూడా ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత కోసం రాష్ట్ర వ్యాప్తంగా 210 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి సీసీటీవీ పర్యవేక్షణలో ఉంచారు. ఏపీలో ఇవాల్టి నుంచి 10th క్లాస్ ఎగ్జామ్స్ ప్రారంభం కాబోతూ ఉన్నాయి. ఇప్పటికే పరీక్షా కేంద్రాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి విజయ్ చంద్రన్ మనకు అందుబాటులో ఉన్నారు. విజయ్ చంద్రన్, సంధ్య, నేటి నుంచి ఆంధ్రప్రదేశ్లో పబ్లిక్ ఎగ్జామ్స్ 10th క్లాస్ ప్రారంభం కానున్నాయి. ఈరోజు నుంచి 16వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షలన్నింటి కూడా పకడ్బందీగా నిర్వహించేందుకోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంది. ఈరోజు 16వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభంగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 6,40,916 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారు. వీరిలో 6,22,074 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా 18,842 మంది ప్రైవేటు విద్యార్థులు. వీరు మొత్తం పరీక్షలన్నింటినీ కూడాను పకడ్బందీగా రాసేందుకోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంది. మొత్తం విద్యార్థుల్లో మనం చూస్తే 3,28,652 మంది బాలురు కాగా 3,12,264 మంది బాలికలు ఉన్నారు. ఈ రోజు నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పరీక్ష నిర్వహణ ఉంటుంది. ఉదయం 8:30 గంటలకే పరీక్ష సెంటర్కు రావాలా అని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది. 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్ష ఉంటుంది. ఉదయం 8:30 నుంచే లోపలికి అలౌ చేయడం జరుగుతుంది. విద్యార్థులు తమ రూమ్ నెంబర్ ఏదో తెలుసుకునేందుకోసం కూడా అన్ని ఏర్పాట్లను ఇక్కడ బోర్డు మీద ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు ఏ పరీక్ష హాల్లో ఉంటారో హాల్ నెంబర్ ఎంత, రూమ్ నెంబర్ ఎంత అనే దాని మీద కూడాను ఖచ్చితంగా వాళ్ళు చూసుకునేందుకోసము పలుచోట్ల ఈ బోర్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఉదయం 10 గంటల తర్వాత పరీక్షా కేంద్రంలోనికి ఎవరిని అనుమతి లేదు అని చెప్పేసి అధికారులు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,415 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్తో పాటు డిపార్ట్మెంట్ల అధికారుల నియామకం జరిగింది. మాల్ ప్రాక్టీస్ అరికట్టేందుకోసం అని చెప్పేసి ఫ్లయింగ్ స్క్వాడ్లను కూడా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 210 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించడం జరిగింది. ఈ సమస్య కేంద్రాలు ఎక్కడైతే ఉన్నాయో వాటికి అక్కడ సీసీ కెమెరాలను అదనంగా ఏర్పాటు చేశారు. ప్రతి విద్యార్థికి 24 పేజీల ప్రధాన ఆన్సర్ బుక్లెట్ ఉంటుంది. తర్వాత అవసరమైతే 12 పేజీల అదనపు బుక్లెట్ కూడా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఒరిజినల్ హాల్ టికెట్తోనే పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ మొబైలు, స్మార్ట్ వాచ్లు, తర్వాత క్యాలిక్యులేటర్లు పూర్తిగా నిషేధం విధించారు. ఎవరైనా కూడా లేటుగా రాకోకుండా ముందుగానే దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో అవగాహన కార్యక్రమం చేపట్టేందుకోసము ప్రతి స్కూల్లో కూడాను హెడ్ మాస్టరు, తర్వాత విద్యార్థులకు ఆయా క్లాస్ టీచర్లు కూడాను ఏ విధంగా పరీక్షా హాల్కు వెళ్ళాలి, ఎక్కడెక్కడ రూమ్ నెంబర్ చూసుకోవాలి, ఎవరికి ఏ పరీక్షా హాల్ ఉంటుంది అని చెప్పేసి కూడా వాళ్ళకి ముందుగానే దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ చెప్పడం జరిగింది. ఎందుకంటే 10th క్లాస్ విద్యార్థి మొట్టమొదటిసారిగా తన లైఫ్లో రాయబడినటువంటి బోర్డు ఎగ్జామ్, పబ్లిక్ ఎగ్జామ్ ఇదే కాబట్టి ఈ పేరెంట్స్ అయితేనేమి, తర్వాత తల్లిదండ్రులకు అయితేనేమి ఒక విధమైనటువంటి టెన్షన్ ఉంటుంది. విద్యార్థులు కూడా ఒక టెన్షన్ ఉంటుంది. మొట్టమొదటిసారిగా ఈ పబ్లిక్ ఎగ్జామ్స్ రాసే పరిస్థితి ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి ఎటువంటి టెన్షన్ పడుకోకుండా ఎవరే కానీ విద్యార్థులు ఆందోళనకు గురి కాకుండా మొదటి నుంచి కూడాను స్కూల్స్లోనే వారికి ఏ విధంగా టెన్షన్కు ఉండకోకుండా ఏ విధంగా ఫ్రీగా రాయాలి అనే దాని మీద వాళ్లకు ఒత్తిడికి గురి కాకుండా ఏ విధంగా పరీక్ష రాయాలనే దాని మీద టీచర్స్ కూడాను వారికి ఒక విధంగా చెప్పాలంటే చైతన్యం చేసే కార్యక్రమాలు కూడా చేశారని చెప్పొచ్చు. ఇక్కడ మనం విజువల్లో చూస్తున్నాము. వీరు పేరెంట్స్ తమ పిల్లల్ని లోపలికి పంపించాక వీళ్ళు ఫస్ట్ బోర్డు ఎగ్జామ్ రాస్తున్న నేపథ్యంలో వీళ్ళు కూడా ఒక టెన్షన్గా ఎలా రాయబోతున్నారు తమ పిల్లలు అనేది ఒక ఆసక్తిగా వీళ్ళు చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ ప్రాంతం అంతా మనం చూడొచ్చు.
పేరెంట్స్ వీళ్ళందరూ కూడాను ఈ పరీక్షా సెంటర్ దగ్గర రోడ్లో వైపు అయితేనేమి, తర్వాత పరీక్షా కేంద్రం చుట్టూ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత పోలీస్ యంత్రాంగం కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా పోలీస్ యంత్రాంగం కూడా ఇక్కడంతా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దగ్గరలో జెరాక్స్ సెంటర్లు కానీ ఏవే కానీ ఉండకుండా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఎక్కడే కానీ ఈ పరీక్షా సెంటర్లు ఎక్కడెక్కడ ఉంటాయో ఆ దరిదాపుల్లో ఈ పరీక్షలు అయిపోయేంత వరకు కూడాను ఏమాత్రము జెరాక్స్ సెంటర్లను అనుమతించలేదు. ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ కూడా దగ్గరలో ఎక్కడే కానీ ఉండకోకుండా దూరంగా వెళ్ళిపోవాలి పరీక్షా కేంద్రానికి. ఎందుకంటే ఇక్కడ 144 సెక్షన్ అమల్లో ఉంటుంది కాబట్టి ఎవరే కానీ ఇక్కడ దరిదాపుల్లో ఉండకూడదు అని చెప్పేసి పోలీసులు ఆ పేరెంట్స్ ఇక్కడ నుంచి కూడా పంపించడం జరుగుతూ ఉంది. అంటే తమ పిల్లలు పరీక్షా కేంద్రంలో పరీక్ష రాస్తూ ఉన్నా కూడాను పరీక్షా సెంటర్ వద్ద వాళ్ళు ఆసక్తిగా కూర్చొని గోడల కింద కూర్చొని ఉన్నారంటే తమ బిడ్డలు ఏ విధంగా పరీక్ష రాస్తారనే దాని మీద ఎంత టెన్షన్కు పేరెంట్స్ గురవుతారో కూడా మనం చూడొచ్చు. చాలా అన్ని కూడాను పకడ్బందీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆలస్యంగా ఎవరైనా వచ్చినా కూడా వారికి వెంటనే వారికి పరీక్షా కేంద్రంలోని కంటే 10 లోపల మాత్రమే అలౌ చేయరు. తర్వాత ఏ రూమ్ అనే దాన్ని కూడా చెప్పేందుకోసం ఇక్కడ సహాయకులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వీరు ఉండి ఎటు వెళ్ళాలి అనే దాని మీద పిల్లలకు ఒత్తిడి గురి కాకుండా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. మహిళా పోలీసులు కూడా ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించేందుకోసము ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. రైట్ విజయచంద్రన్.